మనకు ఇంట్లో వచ్చే కరెంటు ప్రాపర్గా ఉందా లేదా అని తెలుసుకోవడం ఏ విధానం ఈ వీడియో చూద్దాం. మనకు ఈ బోర్డు అయితే ఉంది, ఒక 3 పిన్ సాకెట్, 2 స్విచ్లు అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ బోర్డులో కరెంటు కరెక్ట్గా వస్తుందా రాలేదా అని తెలుసుకోవడానికి మనం ఒక టెస్టర్ అనేది యూజ్ చేసుకోవాలి. ఈ టెస్టర్ తోటి 5 పిన్ సాకెట్లో మనం ఫస్ట్ రైట్ సైడ్ అయితే పెట్టుకొని చూద్దాం. మనం ఇప్పుడు స్విచ్ ఆన్ చేసుకుందాం. స్విచ్ ఆన్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ టెస్టర్ అనేది ఈ సాకెట్లో పెట్టుకుంటే మనకు రైట్ సైడ్ అనేది కరెంట్ అనేది రావట్లేదు. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనకు లెఫ్ట్ సైడ్ వస్తుంది కరెంటు. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ మనకు ఈ టెస్టర్ అనేది తిరుగుతుందంటే మన కరెంట్ అనేది ప్రాపర్గా లేదని అర్థం, అంటే ఇక్కడ ఉల్టా అయిందని మనకు అర్థమవుతుంది. మీరు చూసినట్టయితే మనకు కరెంటు లెఫ్ట్ సైడ్, మనం ఈ బోర్డుకు ఆపోజిట్ నిలబడినప్పుడు మనకు లెఫ్ట్ సైడ్ అనేది కరెంట్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ కరెంట్ అనేది రాకూడదు, మనకు రైట్ సైడ్ రావాలి. ఇప్పుడు మీరు చూసిన జాకెట్లో మనం నిలబడితే ఆపోజిట్ రైట్ సైడ్ మనకు జాకెట్ అనేది మనం టెస్ట్ పెట్టినప్పుడు కరెంట్ అనేది రావాలి. ఇప్పుడు మనకి ఈ విధంగా రావట్లేదు, లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వస్తుందంటే కరెంటు కరెక్ట్ లేదని మనకు అర్థమవుతుంది. ఇప్పుడు కరెంట్ అనేది మనకు లెఫ్ట్ సైడ్ వస్తుందంటే మనకు ఫ్రిడ్జ్లు కానీ, వాషింగ్ మిషన్ కానీ, ఇంకా మనకు ఏసీ కానీ, ఇన్వర్టర్ కానీ ఖరాబ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇట్లా లెఫ్ట్ సైడ్ వచ్చినట్టయితే మన కరెంట్ అనేది రైట్ సైడ్ మాత్రమే రావాలి. ఈ రైట్ సైడ్ని లైన్ అంటారు, లెఫ్ట్ సైడ్ న్యూట్రల్ అంటారు. ఇప్పుడు మనకు న్యూట్రల్ సైడ్ కరెంట్ వస్తుంది, అంటే మనకు కరెంట్ అనేది ఉల్టా అయింది. ఇప్పుడు మన కరెంటు ఉల్టా అయినప్పుడు మనం ఏ విధంగా దీన్ని సరి చేసుకోవాలి అనేదాన్ని మనం ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఈ కరెంట్ ఈ విధంగా వెళ్తుంది కదా, దీన్ని సరి చేసుకోవాలంటే మనకు కంపల్సరిగా ఒకటి కరెంటు పోల్ స్తంభం కాడన చేసుకోవాలి, లేకుంటే మనకు ఎంసీబీ బోర్డు మెయిన్ బోర్డు ఉంటుందిగా, ఆ మెయిన్ బోర్డు దగ్గర సరి చేసుకోవాలి. ఇప్పుడు మనం మెయిన్ బోర్డు దగ్గర ఏ విధంగా సరి చేసుకోవాలనేది ఇప్పుడు మనం చూద్దాం. మీరు చూస్తుంది ఎంసీబీ బోర్డు, దీన్ని మెయిన్ కూడా అంటారు. ఇప్పుడు మన కరెంటు ఉల్టా అయినప్పుడు మనం ఈ ఎంసీబీలో ఎలా మార్చుకోవాలన్నది చూద్దాం. ముందుగా మనం మార్చుకునే ముందు అయితే కరెంట్ అయితే బంద్ చేసుకోవాలి. ఇప్పుడు పవర్ అనేది ఆఫ్ అవ్వడం జరిగింది. మనం ఎంసీబీ ఆఫ్ చేసినాక కంపల్సరీగా మనం టెస్టర్ కూడా చెక్ చేసుకోవాలి. ఈ పైకి అనేది అవుట్పుట్లోకి మనకు కరెంట్ అయితే రావడం లేదు. మీరు చూసుకున్నట్టయితే టెస్టర్ అయితే తిరగట్లేదు, మనకు కింది సైడ్ అయితే కరెంట్ వస్తుంది. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే పైన అయితే బ్లాక్ వైరు, ఈ రెడ్ వైర్లు అంటే ఉన్నాయి. ఈ బ్లాక్ వైర్ని ఇటు సైడ్ వేసుకోవాలి, రెడ్ వైర్ని ఇటు సైడ్ వేసుకోవాలి. వేసుకుంటే మనకు కరెంట్ అనేది సీదా రావడం జరుగుతుంది. ఇప్పుడు ఏ విధంగా మార్చుకోవాలనేది వీడియో చూద్దాం. మనకు ఇలాంటి స్క్రూ డ్రైవర్ తీసుకొని ఈ స్క్రూ డ్రైవర్ తోటి పైన స్క్రూ లాంటివి ఉంటాయి, ఇప్పుకోవాలి. అది మీరు ఈ విధంగా చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి, లేదంటే షాక్ కొట్టే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు ఈ రెడ్ వైర్ అనేది మనం కంపల్సరీ రైట్ సైడ్ వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ బ్లాక్ వైర్స్ని న్యూట్రల్ వైర్స్ వాటి మనం ఇటు లెఫ్ట్ సైడ్ మనం ఈ విధంగా టైట్ చేసుకున్నాక వైర్లు అనేవి కరెక్ట్ ఉన్నాయి లేవా, ఉల్టా ఇట్లా అయినా చెక్ చేసుకున్నాక ఈ మెయిన్ అనేది ఆన్ చేసుకుందాం. మీరు చూసినట్టయితే మన పవర్ అనేది వచ్చింది. ఒకసారి స్విచ్ బోర్డ్ దగ్గరికి వెళ్ళి మనం సాకెట్ అనేది చెక్ చేసుకుందాం. స్విచ్ అయితే ఆన్ చేయడం జరిగింది. మీరు చూస్తున్నట్టయితే ఇప్పుడు మనకు ఇంతకుముందు లెఫ్ట్ సైడ్ అనేది కరెంట్ వచ్చింది, రెండు సైడ్ వచ్చింది. ఇప్పుడు మనకు రైట్ సైడ్ వస్తుంది. సరే, ఇప్పుడు కరెంట్ అనేది మనకు పర్ఫెక్ట్గా ఉందని అర్థం.